నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్యంలో గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాము. ఈరోజు రాశిఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. ముందుగా ఈరోజు పంచాంగం ఎలా ఉంది? ఈరోజు పంచాంగం తీసుకుంటే స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం మంగళవారం. ఈ రోజున తిథి తీసుకున్నట్లయితే తిథి విధియ రాత్రి 7:52 దాకా, నక్షత్రం మఖ సాయంత్రం 5:44 దాకా, యోగాలు వర్యన్ మధ్యాహ్నం 11 దాకా, మొదటి కరణం బాలవ ఉదయం 6:54 వరకు, రెండవ కరణం కౌలవ 7:52 వరకు. అలాగే రాహుకాలం తీసుకున్నట్లయితే మనకి మధ్యాహ్నం 3:34 నుంచి సాయంత్రం 5:11 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుంచి 1:58 వరకు, యమగండం ఉదయం 9:09 నుంచి 10:46 వరకు. ఇక అభిజిత్ ముహూర్తం తీసుకున్నట్లయితే మధ్యాహ్నం 11:56 నుంచి 12:48 వరకు. ఇక దుర్ముహూర్తాలు తీసుకున్నట్లయితే ఉదయం 8:31 నుంచి 9:22 వరకు, రెండవ దుర్ముహూర్తం రాత్రి 11:15 నుంచి 12 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:06 నుంచి 4:51 వరకు, వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 2:39 నుంచి 4:26 వరకు. అమ్మ, ఇక ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దామా. ముందుగా మేషరాశి గురించి చెప్పండి. మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాల్లో ముందుగా వీరికి ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలని అందుకుంటారు. అలాగే దాంతోపాటుగా సంఘంలో గౌరవం ప్రతిష్ట పెరిగినప్పటికీ కొంతవరకు ఉద్వేగాలని అదుపులో ఉంచుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. అలాగే సంతానం అభివృద్ధికరంగా ఉంటారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో మంచి ఫలితాలని పొందడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వ్రాతలకి సంబంధించిన విషయాలలో కానీ, పోటీలకి సంబంధించిన విషయాలలో కానీ విద్యార్థులకు అనుకూలమైన వైఖరితోనే వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో ముఖ్యంగా వారికి, అంటే విద్యార్థులనే కాదు ఎవరికైనా సరే, ఆరోగ్యంలో ముఖ్యంగా వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. బయట ఏదైనా ఆహారం స్వీకరణ తీసుకునే విషయంలో కానీ, నచ్చిన ఆహారాన్ని అధికంగా తీసుకునే సందర్భంలో కానీ, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు చక్కగా ఆచితూచి అడుగు వేస్తూ ఆహారాన్ని స్వీకరించినట్లయితే సమస్యని అధిగమించవచ్చు. రావలసిన లాభాలని కూడా అందుకుంటారు. అలాగే వృత్తిపరంగా కొంత బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మాకు వృషభ రాశి వారికి ఎలా ఉంది? వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఈ రోజున వాళ్ళకి చాలా ఎమోషనల్గా, అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా గబగబా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఆదాయం కన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా వీరి దాంట్లో గోచరిస్తున్నాయి. అంతేకాకుండా విద్యా విషయాలలో కానీ, అలాగే గృహ వాతావరణ విషయంలో కానీ, లేకపోతే విద్యార్థులకి సంబంధించి ఏదైనా కొత్త ప్రదేశానికి సీటు విషయంలో కానీ, హాస్టల్ వసతి విషయంలో కానీ చేస్తున్న ప్రయత్నాల విషయంలో కొంత అనుకూలమైన వాతావరణాన్నే పొందే అవకాశం అనేది కనబడుతుంది. దాంతోపాటుగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ ఆకర్షణగా మాట్లాడుతూ అందరినీ ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ప్రయాణాలు కూడా సూచించబడుతున్నాయి. వీళ్ళకి వ్యక్తిగతంగా ప్రయాణాలకు అవకాశం ఉంది. సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి, తద్వారా తండ్రి గారికి కూడా వీరి వల్ల మంచి గుర్తింపు రావడానికి కూడా ఆస్కారాలు అనేవి కనబడుతున్నాయి. అంతేకాకుండా చేస్తున్న ఖర్చుల విషయంలో కొంత ఆలోచించి దాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క ధనం ఖర్చు పెట్టుకునే విషయం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా ఆలోచనల విషయంలో విద్యార్థులకి జ్ఞాపక శక్తి విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే
చదివే దాని మీద శ్రద్ధని పెంచుకుంటూ ముందుకి వెళ్ళవలసిన బాధ్యత ఒకటి ఉంది. అలాగే అనుకూలమైన వాతావరణంలో విద్యని అభ్యసిస్తూ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి వీలైనంత వరకు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులు. మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశికి ఇవాళ దినఫలాలు కనుక మనం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఆదాయం విషయం, అలాగే రావాల్సిన ధనం విషయం ఇవి అనుకూలంగా ఉండడం, కుటుంబ వాతావరణం బాగుండడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, తీసుకున్న నిర్ణయం వైపు లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన కోసం ఆ విధంగా దాని వైపు వెళ్ళడానికి వీళ్ళు మంచిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తల్లితో వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని గడపడానికి, తల్లి యొక్క ప్రభావం వీళ్ళ మీద అధికంగా ఉండడానికి అవకాశాలు కూడా వీళ్ళ దాంట్లో మనం కనబడుతున్నాయి. అంతేకాకుండా స్త్రీలకి చాలా అనుకూలమైన సమయంగా, అంటే ఏదైనా షాపింగ్ విషయంలో కానీ వాటికి కానీ అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. ఇంతకుముందు ఎవరికన్నా రుణములు ఇచ్చినట్లయితే ఆ రుణములు తిరిగి రావడం కొంతవరకు కష్టం అనే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ విషయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకైనా లాభదాయకంగా ఉండే అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాల్లో ముఖ్యంగా జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామ్య విషయాలలో కానీ వీళ్ళు వీలైనంత సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు అనేవి వీరికి ఏర్పడడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా దూర ప్రదేశాలలో వృత్తిపరంగా చేస్తున్న వాటికి అవకాశాలకు కూడా మంచి తరుణంగా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? కర్కాటక రాశి వీరికి ఇవాళ దినఫలాల్లో ముఖ్యంగా వీళ్ళ యొక్క విషయాల్లో ఎలా ఉంటే మనసు కొంత ప్రశాంతత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఘర్షణతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. సమయానికి కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వర్తించుకుంటారు. అంతేకాకుండా పలుకుబడి పెరగడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, అంతేకాకుండా దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వృత్తిలో తగిన విధంగా ఆదాయం కన్నా అభివృద్ధి పదంగా, అంటే నూతన అవకాశాలకి శ్రీకారం చుట్టే రోజుగా దీన్ని మనం భావన చేయవచ్చు మొదటిగా. అలాగే ఇక రెండోది, చక్కగా మాట్లాడుతూ వాళ్ళు పనులు నిర్వర్తించుకున్నప్పటికీ కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత ఘర్షణాత్మకమైన ధోరణి అయితే కొంత ఉంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు అనేవి చేయాలి. సంతానపరమైన అంశాలలోనూ అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లోనూ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుంది. ఇతరుల సహకారాన్ని తీసుకోవడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఇతరుల సహకారం విషయంలో కూడా ఆలోచన చేస్తూ అవసరమైతే తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేసినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇక సింహరాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సింహరాశి వారి విషయం తీసుకుంటే ముఖ్యంగా ఈ రోజున ఈ సింహరాశి వారికి చాలా ధైర్యం, సాహసం, పరాక్రమాలు అధికంగా ఉంటాయి. అలాగే ఉన్నత పదవులలో ఉండేవారికి వృత్తిపరమైన అభివృద్ధి కన్నా కూడా దానికి సంబంధించిన అలసట, శ్రమ అనేవి కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని రకాలైన ట్యాక్సులు చెల్లించవలసినవి ఏమన్నా ఉంటే ట్యాక్సులు లాంటివి చెల్లిస్తారు. అంతేకాకుండా శారీరక శ్రమ, అలసట అధికంగా ఉండడం రీత్యా వీలైనంత వరకు వాళ్ళు తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. దాంతోపాటుగా వీళ్ళకి తోబుట్టువులతో చక్కగా మంచి సమయాన్ని వీళ్ళు గడపడానికి అవకాశాలు ఒకటి. అలాగే దాంతోపాటుగా వృత్తిపరంగా నూతన అవకాశాలు సంతానం విషయంలో కానీ వృత్తిపరమైన అంశాల్లో కానీ వీళ్ళకి అనుకూలతకి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి.
సంతానానికి వృత్తిపరంగా నూతన పదవులకి ఆస్కారం కూడా దీంట్లో మనం చూడొచ్చు. అయితే భాగస్వామ్య వ్యవహారాలలో ముఖ్యంగా కొంచెం ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళాలి. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవి ఆలస్యాలు అయ్యే అవకాశం ఉన్న రీత్యా ఆలస్యాలని అధిగమిస్తూ వీళ్ళంతవరకు ప్రయాణాలలో కానీ నిర్ణయాలలో కానీ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలలో ఆలస్యాలని అధిగమించడానికి శ్రీ గౌతమ అనే నామస్మరణ చాలా మంచిగా వీళ్ళకి మేలు చేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో వీళ్ళంత శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. అమ్మ, అలాగే కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యారాశి వారికి ఈరోజు వచ్చిన ఆదాయంలో ఎక్కువ రావాల్సిన ఆదాయం అందినప్పటికీ కూడా ఆదాయాన్ని మించిన ఖర్చులు అనేవి అధికంగా గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబపరమైన ఖర్చులతో పాటు బంధువులు రాక, అలాగే స్నేహితులతో కలయిక అనేది కూడా సూచన కనబడుతోంది. అయితే ఇతరులకి రుణములు ఇచ్చేటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ రుణములు ఇవ్వడం చాలా మంచిది. అంతేకాకుండా ఏదైనా గృహ నిర్మాణ విషయంలో కానీ లేకపోతే వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదన్నా ప్రణాళికలు వేసుకుంటూ దానికి సంబంధించిన చర్చలు జరిపేందుకు అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అలాగే శత్రువులపై విజయం సాధించడం, పడిన శ్రమకి తగిన ప్రతిఫలాన్ని పొందడం అనేది, దూర ప్రదేశాల్లో వృత్తి కోసం చేసే ప్రయత్నాలకి ఒక చక్కటి అవకాశం అనేది లభించటం వీరి దాంట్లో ఈ రోజున మనకి గోచరిస్తోంది. అయితే దాంతోపాటుగా స్నేహ సంబంధాల విషయంలో, నూతన పరిచయాల విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలలో పరిచయం అయ్యే కొత్త వ్యక్తులతో కానీ నూతన పరిచయాలతో కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాలు, ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కూడా ఏదన్నా ఆదాయపరమైన విషయంలో అభివృద్ధికరంగా, భూ సంబంధ అంశాలు కూడా అభివృద్ధికరంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా వృత్తిపరంగా నూతన పదంలో, అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు ఉన్నత అధికారులు, రాజకీయ నాయకుల సహకారంతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఎలా ఉందమ్మా? తులారాశి వారికి లాభదాయకంగా కనబడుతున్నప్పటికీ కూడా లాభంతో పాటుగా వ్యక్తిగత ఆకర్షణ, శ్రద్ధ మొదలైనవి పెరుగుతాయి. చాలా చమత్కారంగా మాట్లాడుతూ పనులను సాధించుకోగలుగుతారు. అంతేకాకుండా వీరికి సంఘంలో గుర్తింపు, గౌరవం, కళాకారులకి అనుకూల వాతావరణం, ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక చక్కటి వార్తని అందుకోవడానికి ఆస్కారం ఉంది. దూర ప్రదేశాలలో ఉండే చిన్ననాటి మిత్రులతో కలయికలు, వారితో దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళతో టెలిఫోన్తో సంభాషణలు లాంటివి, మొబైల్ ఇలాంటి వాటిల్లో సంభాషణలు, ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. వృత్తిపరంగా అధిక శ్రమ ఉన్నప్పటికీ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ చక్కగా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో, అంటే భాగస్వామ్య విషయాలలో కానీ, నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కానీ ఆత్మీయులని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాల మేలు. లేకపోతే కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి సందర్భంలో వీలైనంత మౌనం వహించడం అనేది మేలు. కొత్త వ్యక్తులని పరిచయం చేసుకోవడం, నూతన వ్యక్తులతో గుర్తింపు, గౌరవం పొందడం, ఇవన్నీ కూడా వీరి దాంట్లో మనకి కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందమ్మా? అలాగే వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృశ్చిక రాశి వారికి ఈ రోజున వీరికి వృత్తిలో అన్ని విధాల అనుకూలంగా ఉండే సమయం అయినప్పటికీ అనుకోని బాధ్యతలు, శ్రమ, సమయం మార్పు ఇలాంటి వాటన్నిటికీ కూడా దోహదపడుతోంది. అంతేకాకుండా జీవిత భాగస్వామికి కూడా వృత్తిపరంగా నూతన అభివృద్ధితో కూడిన అవకాశాలు, ఇలాంటి వాటికి అవకాశం ఉంది. అంతేకాకుండా
రావలసిన లాభాలు ఏదన్నా ఉంటే ఆదాయానికి సంబంధించినవి కానీ లేకపోతే ఇంతవరకు పెట్టిన పెట్టుబడి విషయంలో కానీ వాటికి సంబంధించి ఎక్కువ చర్చలు జరిగే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అలాగే ఉన్నత అధికారులతో సంప్రదించేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళతో నిర్ణయాలు తీసుకొని ఒక ముఖ్యమైన కన్క్లూజన్కి ఏదైనా రావడానికి కానీ ఇది అనుకూలమైన సమయమే అయినప్పటికీ కూడా వీలైనంత నిదానంగా వ్యవహరిస్తూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయంతో ముందడుగు వేయడం అనేది అన్ని విధాలా వీళ్ళకి లాభదాయకమైన విషయంగా చెప్పచ్చు. అయితే దాంతోపాటు వీళ్ళకి ఆలోచనలు అనేవి వీళ్ళకన్నా కూడా ఇతరులకి బాగా ఉపయోగపడతాయి. అంటే ఇతరులు వీళ్ళ సలహా కోరుకొని వీళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్న రీత్యా ఇతరులకి సలహాలు ఇచ్చేటప్పుడు వీళ్ళంతవరకు చూసి ముందుకు పెడితే బాగుంటుంది. అంతేకాకుండా అనుకోని శత్రువులను ఎవరన్నా వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా వీళ్ళని విజయం వరిస్తుంది. సంతానపరమైన విషయాల్లో చక్కటి విషయాలు వీళ్ళు వింటారు. భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకోని మంచి వార్తలు వీళ్ళకి అనుకూలంగానే ఉండే అవకాశం అనేది ఉంది. అయితే పూర్వీకుల ఆస్తి లాంటి వాటి విషయంలో మాత్రం కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల్ని సంప్రదించి ఒక నిర్ణయానికి రావడం అనేది మంచిది. అలాగే ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? ధనుస్సు రాశి వారికి అనుకోని అవకాశాలు అవి సక్రమంగా ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ అవకాశాలతో పాటు కొంత ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశం, దాంతోపాటుగా స్థాన చలనానికి అవకాశాలు కూడా ఒకటి కనబడుతున్నాయి. అయితే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు, కృషిశీలత పెరుగుతుంది. ఏమన్నా రుణములు లాంటివి ఏమన్నా ఉంటే తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా అధిక శ్రద్ధ తీసుకుంటూ మునుపటి కన్నా చురుగ్గా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. క్రీడాకారులకు కూడా మంచి గుర్తింపు ఉండే అవకాశం. విద్యార్థులకి పోటీలకి సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలకి అవకాశం ఉన్నప్పటికీ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే అది చక్కటి రిజల్ట్గా అది ఉంటుంది. ప్రణాళిక కోసం వాళ్ళు అన్ని విధాలుగా విద్యార్థులు విద్య మీద శ్రద్ధని పెంచుకుంటూ, అయితే సంతానం కూడా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో వైరాగ్యం, మరికొన్ని సందర్భాల్లో వృత్తిపరంగా దాన్ని వదిలేద్దామనే భావన మొదలైన వాటికి అవకాశం ఉంది. అంతేకాకుండా సేవకుల సహకారం అనేది వీళ్ళకి చక్కగా కనబడుతోంది. ఎవరి దగ్గర నుంచి అయినా వీళ్ళు సహకారాన్ని కోరుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం అనేది దాంట్లో కనబడుతోంది. అయితే కొత్త వ్యక్తులని సంప్రదించేటప్పుడు, కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉందంటారు? మకర రాశి వారికి ఆలోచనలు వికసిస్తాయి, సృజనాత్మకత పెరుగుతుంది, గుర్తింపు గౌరవం సంఘంలో పలుకుబడి ఉన్నప్పటికీ ఆ ఆలోచనలు అనేవి ఉద్వేగపూరితమైన ఆలోచనలుగా ఉండే అవకాశం ఉన్న రీత్యా అలాంటి వాటిని అధిగమిస్తూ పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది వీళ్ళకి. అయితే దాంతోపాటుగా దూర ప్రాంతంలో ఉండే మిత్రులతో వీళ్ళకి మంచిగా సంభాషణలు, మిత్రుల కలయిక, అలాగే ధైర్య సాహసాలు పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నప్పటికీ అతి ముఖ్యమైన విషయం, ముఖ్యమైన కార్యక్రమాలను వీళ్ళు కొంత వాయిదా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది ప్రయాణాలు కానీ నిర్ణయాలు కానీ వాటి విషయంలో కొంచెం ఆచితూచి ప్రవర్తించవలసిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే దానివల్ల కొంత అశాంతిగా, నిద్రలేమిగా, సమయానికి ఆహార స్వీకరణ విషయంలోనూ కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలని కొద్దిగా వాయిదా వేసుకోవడం, అలాగే కొత్త ఆలోచనలు చేసేటప్పుడు కూడా వాటిని కూడా తాత్కాలికంగా వాయిదా వేసినట్లయితే అదే బాగుంటుంది. అయితే సంతాన విషయంలో కూడా, సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా వీరు శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా సంతానానికి దూర ప్రదేశాలలో అవకాశాలకి ఆకస్మికమైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. విద్యాపరంగా కానీ వృత్తిపరంగా కానీ నూతన ప్రదేశాలలో వచ్చే అవకాశము అనేది విద్యార్థులకి కూడా కనబడుతోంది. విద్యార్థులకైనా ఈ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిల్లల విషయంలో కనబడుతోంది. ఏది ఏమైనా ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు కానీ
లేకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత ప్రయాణాలు చేసే విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది అధికంగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక కుంభరాశి వారికి ఎలా ఉంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి చక్కగా స్నేహితులని మిత్రులని కలవడం అనేది ఒకటి, అలాగే వాళ్ళతో చక్కటి వాతావరణం, కళాకారులకి అనుకూలమైన సమయం, అంటే అనేక రంగాల్లో ఉండే వాళ్ళకి గుర్తింపు వచ్చే అవకాశం, ముఖ్యంగా అది సంతానానికి కావచ్చు లేకపోతే వీళ్ళకి వ్యక్తిగతంగా కావచ్చు, అభివృద్ధి అనేది వీళ్ళ దాంట్లో కనబడుతోంది. అంతేకాకుండా ఏదన్నా దూర ప్రదేశాలలో వృత్తి కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్నత పదవుల్లో ఉండేవాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ఈ సమయం కొంతవరకు అనుకూలతని సూచిస్తోంది. అంటే సంపద, ధైర్యం, పరాక్రమం ఈ 3 విషయాల్లో కూడా వీళ్ళకి తప్పనిసరిగా మంచిగా ఉందనుకునే మనం భావించవచ్చు. చాలా కష్టపడి వీళ్ళు పనులు చేసుకొని వాళ్ళ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వాళ్ళ మీద వాళ్ళకి వ్యక్తిగత ధైర్యం, పరాక్రమం అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ యొక్క కుటుంబ వాతావరణంలో మాత్రం కొంత గందరగోళమైన పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చక్కగా తెలివిగా వ్యవహరిస్తూ ఆ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కానీ అజీర్ణం మొదలైన వాటికి అవకాశం లేకుండా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, అంటే బయటికి వెళ్ళినప్పుడు ఆహార స్వీకరణ విషయంలో వీళ్ళెంత శ్రద్ధ తీసుకోవాలి. అలా గనక ఉన్నట్లయితే వాళ్ళు కూడా అన్ని విధాలుగా అనుకూలంగానే ఉందనుకోవచ్చు. ఇక చివరగా మీనరాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? మీనరాశి వాళ్ళకి ఒక ముఖ్యంగా వాళ్ళు ఎవరితోనన్నా వ్యవహరించే విషయాలలో, అంటే ఏదైనా రుణములు తీసుకునే విషయంలో కానీ రుణములు చెల్లించే విషయంలో కానీ వీలైనంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మొదటిది, స్వగ్రామానికి వెళ్ళడానికి వాళ్ళకి మానసికంగా సంసిద్ధులవుతూ ఉంటారు. అంటే ప్రయాణాల విషయంలో స్వగ్రామం మీద ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే తోబుట్టువులతో, ముఖ్యంగా సోదరిమణులతో కానీ తోబుట్టువులతో వీళ్ళకి కొంత వాతావరణం అనుకూలంగా, అంటే చర్చలు లాంటివి జరగడం, కొన్ని సమావేశాల్లో వీళ్ళు ఉండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఉన్నప్పటికీ అవి ఘర్షణతో కూడిన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నం అయితే వీళ్ళు ముందుకు చేయాలి. అంటే ఆ వాతావరణంలో అనుకోని విమర్శలకి, చికాకులకి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఘర్షణలకి తావివ్వకుండా ముందు జాగ్రత్తతో వాళ్ళు వ్యవహరించుకోవాలి. అలాగే భూ సంబంధ విషయాలు కానీ, ఇంతవరకు పెట్టిన దీర్ఘకాలిక విషయాలలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ వీళ్ళు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంటే స్వార్థం లేకుండా ఇతరులకి సహకారాన్ని అందించడానికి చేసిన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా ట్రస్ట్లకి విరాళాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అవి కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అమ్మ, ఇక ఈ 12 రాశుల వారికి కూడా పరిహారాలు చెప్తారా? అందరికీ కూడా అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి ఈ రోజున వీలైనంత వరకు వాళ్ళు హనుమాన్ చాలీసా వినడం అనేది చాలా మంచిది. కొంతమంది హనుమాన్ చాలీసా వాళ్ళే చాలీసా పారాయణలా చేసుకుంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళే పాడుకుంటారు. అలా అయినా మంచి ఫలితాలే ఇస్తుంది. లేకపోతే హనుమాన్ చాలీసా వాళ్ళు విన్నా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే హనుమంతుడికి సంబంధించిన అష్టోత్తరాలు విన్నా మంచి పరిహారంగా చెప్పచ్చు. సో అన్ని రాసుల వాళ్ళకి కూడా వీలైతే ఇది చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే ఈరోజు విశిష్టత ఏంటంటారు? ఇవాల్టి విశిష్టతలో మొట్టమొదట మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసం అంటేనే మంగళగౌరి వ్రతాలు కదా. ఇది మొట్టమొదటి మంగళగౌరి వ్రతం అనేది ఇవాళ. అలాగే ఇంకొకటి ఏంటంటే శ్రావణ శుద్ధ విధియ అనేది అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క జయంతి, ఆయన జన్మదిన వేడుకలు ఇవాళ జరుగుతాయి. కాబట్టి అన్నవరం అంటేనే అడిగిన వరాలు ఇచ్చే దేవుడు. అంటే ఎవరింట్లో అయినా ఏ ఫంక్షన్ అయినా మొట్టమొదట మనం చేసేది ఏంటంటే, ఏ గృహప్రవేశమైనా ఏ ఫంక్షన్ అయినా సత్యనారాయణ స్వామి వ్రతంతోనే, కొత్త పెళ్లి కూతురు ఎవరైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తారు. ఈ అన్నవరంలో విశేషంగా అనేక వ్రతాలు వేల సంఖ్యలో పొద్దునుంచి సాయంత్రం దాకా అలా జరుగుతూనే ఉంటాయి. చాలా విశేషమైన దేవుడిగా ఆయన మనం చెప్పుకుంటాము. కాబట్టి అదొకటి. అలాగే రెండోది శ్రావణ
మంగళవారంగా ఇవాళ అమ్మవారికి గౌరీదేవిని పూజ చేస్తారు. ఆలాహలాన్ని మింగిన ఆ యొక్క శంకరుణ్ణి కూడా ఆవిడ యొక్క ఈ శక్తితో, మాంగళ్య శక్తితో ఆవిడ ప్రొటెక్ట్ చేసుకుని, అంటే రక్షించగలిగింది. కాబట్టి అంత పవర్ఫుల్ దేవతగా మనం మంగళగౌరిని పూజ చేసినట్లయితే స్త్రీలందరికీ విశేషంగా మాంగళ్య బలం, అలాగే ఆరోగ్య బలం, కుటుంబ బలం, సంతాన బలం, ధైర్యం, సాహసం అన్నీ అమ్మవారి నుంచి వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం అనేది స్త్రీలందరూ, విశేషంగా అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలందరూ కూడా మొదటి 5 సంవత్సరాలు చేస్తారు. కాబట్టి తర్వాత వాళ్ళు మళ్ళీ ఇది చేస్తారు. కాబట్టి ఏదైనా ఉద్యాపన లాంటిది, ఇది చాలా గొప్ప నోము. ఇది స్త్రీలందరూ చేసే విశేషమైన నోము కావడం ఈరోజు విశిష్టతగా మనం చెప్పచ్చు. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమంలో 12 రాశుల వారు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.